నమస్తే, వెల్కమ్ టు మెకా 9 టీవీ. భారతదేశానికి సూర్యోదయాన్ని పరిచయం చేసే అందమైన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. కానీ ఈ ప్రశాంతమైన హిమాచల్ రాష్ట్రంపై ఎప్పుడూ ఒక పగబట్టిన డ్రాగన్ నీడ పడుతూనే ఉంటుంది. మ్యాపుల్లో ఊహాజనిత పేర్లు మార్చడం, బోర్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడటం, భారత ప్రధాని అక్కడ పర్యటిస్తే పిచ్చి పిచ్చి అభ్యంతరాలు చెప్పడం ఇవి చైనా నిత్యం చేసే పనులు. అసలు చైనాకు అరుణాచల్ ప్రదేశ్ పై ఎందుకంత మోజు? దాదాపు 83,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని వాళ్ళు జెంగ్నాన్, దక్షిణ టిబెట్ అని ఎందుకు పిలుచుకుంటున్నారు? చైనా పదే పదే ఈ రాష్ట్రాన్ని టార్గెట్ చేయడం వెనుక ఉన్నది కేవలం భూదాహమా, లేక ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? భౌగోళికంగా ఈ రాష్ట్రం చైనా చేతికి వెళ్తే చైనాకు జరిగే లాభాలు ఏంటి? భారత్ కు జరిగే నష్టం ఏంటి? భారత చైనా సరిహద్దు మొత్తం 3,488 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో లద్దాఖ్ లాంటి చోట్ల గొడవలున్న చైనా అసలు కన్ను ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పైన ఉంటుంది. భారతదేశానికి ఇది ఒక రాష్ట్రం మాత్రమే, కానీ చైనాకు ఇది ఒక వ్యూహాత్మక అస్త్రం. అరుణాచల్ ప్రదేశ్ భౌగోళికంగా భూటాన్, మయన్మార్, టిబెట్లతో సరిహద్దును పంచుకుంటుంది. చైనా ఈ ప్రాంతాన్ని తమదని చెప్పడానికి ప్రధానంగా 4 అంశాలను చూపిస్తోంది. మొదటిది చారిత్రక కారణం. బ్రిటన్ వారు గీసిన బోర్డర్ లైన్ ను మేము ఒప్పుకోము అంటుంది. రెండవది బౌద్ధ మతం. టిబెట్ పై పూర్తి పట్టు సాధించాలంటే అరుణాచల్ లోని తవాంగ్ వాళ్లకు చాలా ముఖ్యం. మూడవది భౌగోళిక సైనిక ఆధిపత్యం, పైనుంచి అస్సాం లోయను కంట్రోల్ చేయడం. ఇక నాలుగవది నీరు, సహజ వనరులు. బయటకు కాగితాలపై పేర్లు మార్చే సైకలాజికల్ గేమ్ ఆడుతున్న చైనా అసలు టార్గెట్ ఈ 4 పాయింట్లే. చైనా అరుణాచల్ ప్రదేశ్ ను కోరుకోవటానికి అతిపెద్ద కారణం మతం, తవాంగ్ బౌద్ధ రామం. టిబెట్ రాజధాని లాసాలోని పొటాలా ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద బౌద్ధ అరామం ఈ తవాంగ్ లోనే ఉంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ అరామానికి టిబెటన్ల హృదయాల్లో ఎంతో పవిత్ర స్థానం ఉంది. అంతేకాదు 6వ దలైలామా జన్మించింది కూడా ఇక్కడే. చైనా ఇప్పటికే టిబెట్ ను ఆక్రమించుకుంది, కానీ ప్రస్తుత 14వ దలైలామా ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. రేపు ఆయన తరువాత వచ్చే తదుపరి దలైలామా భారత్ ఆధీనంలో ఉన్న ఈ తవాంగ్ నుంచి ఎంపికైతే టిబెట్ పై చైనా పెత్తనం సాగదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులంతా ఇండియా వైపే చూస్తారు. అందుకే తవాంగ్, తద్వారా అరుణాచల్ మొత్తం తమ గుప్పెట్లో ఉంచుకోవాలని చైనా కుట్ర పన్నుతోంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈశాన్య భారతదేశానికి ఒక రక్షణ కవచం లాంటిది. భౌగోళికంగా ఇది చాలా ఎత్తైన పర్వత శ్రేణులో ఉంటుంది. దీనికి సరిగ్గా కింద అస్సాం వ్యాలీ ఉంటుంది. ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్ చైనా చేతికి వెళ్తే ఎత్తైన ప్రాంతంలో ఉన్న చైనా సైన్యం అత్యంత సులువుగా అస్సాం లోయను కంట్రోల్ చేస్తోంది. దానికి తోడు మిగతా భారతదేశాన్ని నార్త్ ఈస్ట్ తో కలిపే కేవలం 22 కిలోమీటర్ల సన్నని భూమార్గం సిలిగురి కారిడార్. దీనిని చికెన్ నెక్ అంటారు. అరుణాచల్ చైనా చేతికి వెళ్తే ఈ చికెన్స్ నెక్ కు డైరెక్ట్ గా ముప్పు ఏర్పడుతోంది. ఈ మార్గాన్ని కట్ చేసి ఏకంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఇండియా నుంచి విడదీయాలన్నది డ్రాగన్ కంట్రీ లాంగ్ టర్మ్ ప్లాన్. చైనా కన్ను కేవలం భూమి మీదే కాదు, వనరుల మీద కూడా ఉంది. ఆ వనరు పేరు బ్రహ్మపుత్ర నది. టిబెట్ లో పుట్టిన ఈ నది అరుణాచల్ ప్రదేశ్ గుండానే ఇండియాలోకి ప్రవేశిస్తోంది. అరుణాచల్ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఆ నీటి వనరులను, అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి చైనా ఈ రాష్ట్రాన్ని క్లెయిమ్ చేస్తోంది. అవసరమైతే డ్యాంలు కట్టి ఇండియా పైకి నీటిని వదిలి వాటర్ బాంబ్లా ప్రయోగించాలన్నది డ్రాగన్ మరో వక్రబుద్ధి. ఇక చైనా చెబుతున్న లీగల్ వాదన మేక్ మహన్ లైన్. 1914లో సిమ్లా ఒప్పందం ద్వారా బ్రిటన్, ఇండియా, టిబెట్ ప్రతినిధులు సంతకాలు చేసి ఈ బోర్డర్ ను ఖరారు చేశారు. దీని ప్రకారమే అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో భాగమైంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక టిబెట్ ఒక స్వతంత్ర దేశం కాదు, దానికి ఒప్పందాలు చేసుకునే హక్కు లేదు. కాబట్టి ఆ మేక్ మహన్ రేఖను మేము గుర్తించము, అరుణాచల్ మాదే అంటూ కొత్త పాట పాడటం మొదలుపెట్టింది చైనా. చైనాకు అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు కావాలి అంటే అది కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అదొక వ్యూహాత్మక అడ్వాంటేజ్. టిబెట్ పై పట్టు నిలుపుకునే మంత్రదండం, వాటర్ రిసోర్స్, నార్త్ ఈస్ట్ పై కత్తి కట్టడానికి ఒక బేస్ క్యాంప్. కానీ ఇదంతా ఒకప్పటి ముచ్చట. 1962 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. భారత ప్రభుత్వం బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై విపరీతంగా ఫోకస్ పెట్టింది. అత్యంత ఎత్తైన పర్వతాల్లో సైతం సేలార్ టన్నెల్ లాంటి సొరంగాలు నిర్మించి మన సైన్యాన్ని, ఆయుధాలను ఏ క్షణమైన బోర్డర్ కు చేర్చేలా కట్టుదిట్టమైన ప్లాన్ చేస్తోంది.
వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం ద్వారా సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. చైనా పేర్లు మార్చుకుని పైశాచిక ఆనందం పొందిన అరుణాచల్ ప్రదేశ్ అణువణువు భారత సైన్యం కనుసన్నలోనే ఉంటుంది.